Hi viewers, welcome to my channel Avani's World. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. శ్రీ మాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు శుక్లపక్షం పంచమి. ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో 5వ రోజు అండి. ఈరోజు మనకు అమ్మవారు స్కందమాత అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని మనం దర్శించడం వలన మనకు విజయం అనేది ప్రాప్తిస్తుంది. విజయ సంకేతానికి అమ్మవారి రూపం ప్రతిరూపం అండి. ఇక స్కంద అంటే సుబ్రహ్మణ్యుడు. స్కందుడు శివ సైన్యానికి సేనాధిపతి. అలాగే విష్ణు సైన్యానికి సేనాధిపతి వచ్చేసి విశ్వక్సేనుడు అన్నమాట. ఇక అమ్మవారి ఈ స్కందమాత అవతారాన్ని అసురులను సంహరించడం కోసం అవతరించింది. 4 భుజాలతోని అంటే చతుర్భుజాలతోని అమ్మవారు దర్శనమిస్తారు. ఒక చేయి వరదహస్తంతో, ఇంకో చేతిలో స్కందుడిని ఎత్తుకొని, ఇంకా మిగిలిన 2 హస్తాల్లో కమల పుష్పాలతో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి నామాన్ని జపించడం వలన మనకి ప్రశాంతత, వంశాభివృద్ధి, కులోన్నతి, పదోన్నతి అనేవి జరుగుతాయి. ఈరోజు మనం అమ్మవారికి అరటిపండును తేనె కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ తేనె లేదు అనుకున్నప్పుడు ఆ తేనెకు బదులుగా అరటిపండు ప్లస్ అటుకులు బెల్లంతో కలిపి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈరోజు మనకు స్కందమాత విశుద్ధ అంబికాలుగా మనం కుమారి పూజను ఆచరిస్తామన్నమాట. అమ్మవారిని దర్శించడం వలన, పూజించడం వలన విశుద్ధ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే వాక్ సిద్ధి అనేది కలుగుతుంది. అంటే మనం ఏది మాట్లాడితే అది నిజమవుతుంది. అంత శుద్ధి అనేది మనకి కలుగుతుంది. ఇక ఈరోజు మంత్రబలం ఓం దేవి స్కందమాతాయై నమః. ఓం దేవి స్కందమాతాయై నమః. ఓం దేవి స్కందమాతాయై నమః. అందరూ ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇక ఈరోజు నవార్ణ మంత్రం అండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇక రేపు దేవీ నవరాత్రుల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు అండి. రేపు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అండి. వైవాహిక జీవితం మంచిగా ఉండడం కోసం, అలాగే వివాహం లేని వారికి వివాహం కలగడం కోసం కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు అండి. రేపు అమ్మవారు మర్రి చెట్టు అంటే వటవృక్షంలో నివాసం అనేది ఉంటుంది. అది అమ్మవారి వాసస్థానం. రేపు ఎవరైతే కాస్త నీళ్లు తీసుకెళ్ళి రాగి చెంబులో ఆ వటవృక్షానికి పోసి దీపం వెలిగించి ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఆ అమ్మవారికి పాదపూజ చేసినంత పుణ్యఫలం, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యము, దేవి అనుగ్రహము, కాత్యాయని దేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక రేపు దేవి నామం వచ్చేసి ఓం దేవి కాత్యాయనియై నమః. ఓం దేవి కాత్యాయనియై నమః. అలాగే తర్వాత నవార్ణ మంత్రాన్ని జపించండి. ఇక రేపు లక్ష్మీదేవి ముందు, కాత్యాయని అమ్మవారి ముందు తామర వత్తులతోని దీపాన్ని వెలిగించి, తామర పేలాలు కానీ కమల పేలాలు మనం మఖానా అంటుంటాం చూడండి, ఆ మఖానాను బెల్లంతో నీరు ప్రోక్షణ చేసి కనకధార స్తోత్రం సమర్పించి నైవేద్యంగా తరువాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇలా చేయడం వలన మనకి కాత్యాయని అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది. అదేవిధంగా లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది. రేపు అందరూ ధరించే రంగు గ్రే కలర్ అంటే బూడిద కలర్ అండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. అందరూ కూడా ఆవు పేడతో చేసిన పిడక పైన నూనెలో నానబెట్టిన బెల్లాన్ని ఉంచి నిప్పు రాజేసి ఇల్లంతా ధూపం వేయాలి అండి. స్కందమాత నామస్మరణ చేస్తూ ఉండాలి. తరువాత తీయని ప్రసాదాన్ని చిన్నపిల్లలకు అందించాలి. ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలండి. స్వామి దర్శనం చేసుకోవడం కుదరని వాళ్ళు ఇంట్లోనే కులదేవత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని కానీ,
సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని కానీ పారాయణ చేయాలి అండి. ఈ పూజను ఆచరించడం వలన ఆ స్కందమాత అనుగ్రహంతో మనకి సత్సంతానం ప్రాప్తిస్తుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మనకి సంకల్పం కూడా సిద్ధిస్తుంది.